హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరిష్మా లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసరికి నా డెలివరీ వ్లాగ్. ఒక క్విక్ డిస్క్లైమర్ గైస్, ఇదైతే ప్రాపర్ డెలివరీ వ్లాగ్ అయితే కాదు. ఇది జస్ట్ నా డెలివరీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే పెడుతున్నాను. ఈ వీడియోస్ అనేది నా మెమరీస్ కోసం తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు యూట్యూబ్ లేదు కదా, లేదంటే ప్రాపర్గా చేసేదాన్ని. నేనైతే 9th month కంప్లీట్ అయ్యి 4 daysకి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. నాకైతే ఎటువంటి లేబర్ పెయిన్స్ కానీ ఈవెన్ ఫాల్స్ పెయిన్స్ కూడా రాలేదు. సో మేడం చెక్ చేస్తే బేబీ హెడ్ పొజిషన్ ఇంకా కిందకి రాలేదని చెప్పారు. పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారు కదా జెల్లో ఇంజెక్షన్ చేసి, అది ట్రై చేద్దామన్నా మేడం అయితే బేబీ స్ట్రెస్ అయిపోతుంది, మళ్ళీ లేనిపోయిన కాంప్లికేషన్స్ వస్తాయి, ఎందుకని సి సెక్షన్ బెటర్ అన్నారు. ఫస్ట్ ఆ మాట వినగానే నాకు కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఎండ్ ఆఫ్ ది డే మనకి బోత్ మదర్ అండ్ బేబీ సేఫ్ ఉండమే కావాలి కదా. హియర్ ఈజ్ మై ప్రిన్సెస్. సో నాకైతే సి సెక్షన్ అయ్యింది. June 15 నాకు డెలివరీ అయితే నన్ను June 19 డిశ్చార్జ్ చేశారు. ఈ 5 daysలో నేను బాగానే రికవర్ అయిపోయాను. బట్ ట్రస్ట్ మీ గైస్, ఆపరేషన్ అయిన ఫస్ట్ 2 days అయితే నరకం. లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఈ పెయిన్ అయితే బాబోయ్. ప్రెగ్నెన్సీ టైంలో నేను కూడా యూట్యూబ్లో సి సెక్షన్ నార్మల్ డెలివరీస్ వీడియోస్ చూసేదాన్ని. సి సెక్షన్ వీడియోస్లో అయితే ఆపరేషన్ తర్వాత ఫస్ట్ వర్క్ ఈజ్ హారబుల్ అని చెప్పేవారు. అది నేను ఎక్స్పీరియన్స్ చేసే వరకు నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు ఇలా చెప్తున్నారు ఏంటి అని. లిటరల్లీ ఫస్ట్ 2 days అయితే నన్ను లేపడానికి నాకు 2 మనుషులు సాయం కావాల్సి వచ్చేది. పాపం మా అమ్మమ్మ, మా బావ అండ్ మా తమ్ముడు నాకు చాలా హెల్ప్ చేసేవారు. అమ్మ డాడీ ఏమో మాకు ఫుడ్ వండి తెచ్చేవారు. నాకైతే మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది కదా. నా ప్రెగ్నెన్సీ ఇంత ఈజీగా స్మూత్గా అయిపోయిందంటే వీళ్ళే కారణం. నేనైతే సిరి హాస్పిటల్లో డెలివరీ అయ్యాను. ఇది స్టేడియం రోడ్ ఇన్స్పెక్టర్ దగ్గరలో ఉంటుంది. మేడం అయితే మా ఫ్యామిలీ డాక్టరే, మాకు బాగా తెలిసిన వాళ్ళు. విషయం ఏంటంటే మా మమ్మీకి కూడా మేడమే డెలివరీ చేశారు. అంటే నేను మా తమ్ముడు కూడా సిరి హాస్పిటల్లోనే పుట్టాము. కాకపోతే అప్పుడు కాకినాడలో ఉండేది, ఇప్పుడు రాజమండ్రిలో పెట్టారు. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడైతే చూసారు కదా మా మమ్మీ వెల్కమ్ వెల్కమ్ అంటున్నారు. నాకు పాపకైతే అమ్మమ్మ దిష్టి తీసేశారు. తర్వాత నా చిట్టి తల్లి బుల్లి పాతలు కూడా ఎర్రనీటిలో ముంచి క్లాత్ మీద పెట్టాము, ఒక మెమరీ కింద ఉంటుందని. నేనైతే ఈ వీడియో రా అండ్ అన్ఫిల్టర్గానే పెట్టాలనుకున్నాను, సో అదే పెట్టేశాను. నెక్స్ట్ అయితే మా పాప నామకరణం వీడియో పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ పెట్టాలా వద్దా అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు చరిష్మా లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చుతాయో అది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు డూ దెమ్. పాప ఫేస్ అయితే ఇప్పుడు రివీల్ చేయట్లేదు, కొన్ని డేస్ అయ్యాక నేనే రివీల్ చేస్తాను. ఈ డెకరేషన్ అయితే అమ్మమ్మ తమ్ముడు వచ్చి చేశారు. వాళ్ళు మేము డిశ్చార్జ్ కాకముందే ఒకసారి ఇంటికి వచ్చి ఇవన్నీ పువ్వులన్నీ తెచ్చి పాపం ఇద్దరు డెకరేట్ చేశారు. మా అమ్మమ్మకైతే పాపం చాలా ఓపిక మెచ్చుకోవచ్చు. నేను 5th dayకే ఇంటికి వచ్చేసాను కదా, సో పురిటి స్నానం ఇంకా అవ్వలేదు. సో ఇంకా ఆ గదిలోకి వెళ్ళలేదు. ఇంకా ఈ గదిలో ఇంకో బెడ్ ఉంటుంది, ఆ బెడ్ మీద ఉన్న మ్యాట్రెస్ తీసేసి బెడ్షీట్ వేశారు. సో
ఒక 2 డేస్ ఈ గదిలోనే ఉన్నాం. 7th డే నాకు పురిటి స్నానం చేంజ్ చేశారు. ఇందాక చూసి ఉంటే డెకరేషన్ వీడియోలో మా తమ్ముడు హారిజంటల్గా తీశాడు. సో వెర్టికల్గా తీయలేదు. సో ఎలా డెకరేట్ చేసారో మనకేం కనిపించలేదు కదా. సో తర్వాత నేను మా బావ మళ్ళీ బయట నుంచి వచ్చి ఆ వీడియో తీయమని అడిగాను. సో మా తమ్ముడు తీశాడు. అదే మళ్ళీ ఇక్కడ షేర్ చేస్తున్నాను. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వెదర్ ఇట్ ఈస్ సి సెక్షన్ ఆర్ నార్మల్ డెలివరీ, బోత్ మదర్ అండ్ బేబీ సేఫ్గా ఉంటే మనకు అదే చాలు. ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఎంత యాక్టివ్గా ఉన్నా లాస్ట్కి ఏమవుతుందో మనం చెప్పలేము కదా. సో మనకు నార్మల్ అవుతుందో సి సెక్షన్ అవుతుందో అని ఆలోచించుకుంటూ ప్రెగ్నెన్సీ టైంని ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.